మహేష్ బాబు, రాజమౌళి మూవీ అయిన 'ఎస్ఎస్ఎంబీ 29' నుండి అప్డేట్స్ రావట్లేదు అనుకున్న టైంలో అప్డేట్ అయితే ఇచ్చారు. అది కూడా ఇలాంటి అప్డేట్ కాదు. నిజంగానే ట్యాగ్‌కి తగ్గట్టు గ్లోబ్ ట్రోటింగ్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అదేంటో తెలుసుకునే ముందు ఇప్పుడు కొంచెం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఉన్న టాపిక్‌లోకి వెళ్ళిపోతే మనకి ప్రెజెంట్ 'ఎస్ఎస్ఎంబీ 29' మనకి షూటింగ్ అయితే అవ్వట్లేదు. మరి ఏమవుతున్నదంటే రాజమౌళి గారు ప్రెజెంట్ మనకి ప్లేసెస్ అయితే చూస్తున్నారు షూటింగ్ లొకేషన్స్ వచ్చేసరికి. అది కూడా కెన్యాలో అనమాట. ఇది ఒక అప్డేట్ అయితే ఇంకొక అప్డేట్ వచ్చేసరికి అది ఫ్యాన్స్ కోసం, ముఖ్యంగా ఫ్యాన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్, ఇండియన్ ఫ్యాన్స్ కూడా తలెత్తుకునేలాంటి అప్డేట్ అనమాట. ఫస్ట్ మన అప్డేట్ చూస్తే మనకి రాజమౌళి గారు కెన్యా ఫైనాన్స్ మినిస్టర్ని, ప్రెసిడెంట్ని వాళ్ళందరినీ కూడా కలిశారు. మనకి కెన్యా ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసరికి మనకి ఎక్స్‌లో అంటే ట్విట్టర్‌లో మనకి పోస్ట్ అయితే పెట్టారు రాజమౌళి గారితోటి. మనకి ఇండియా గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్ మన కెన్యాలో షూటింగ్ అయితే చేస్తున్నారు. లొకేషన్స్ అవి కూడా చూసారు అవి ఇవని. ఇదొక అప్డేట్ అయితే. రెండోది వచ్చేసరికి 'ఎస్ఎస్ఎంబీ 29' మనకి ఏకంగా 120 కంట్రీల్లో రిలీజ్ అవబోతున్నది. ఇది మనకి ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. ఎందుకంటే అవతార్ వచ్చేసరికి 80+ కంట్రీస్లో రిలీజ్ అయింది. అలాగే అవతార్ కాకుండా అవెంజర్స్ ఎండ్ గేమ్ వచ్చేసరికి మనకి 95+ కంట్రీస్లో రిలీజ్ అయింది. ఏది కూడా 100 కంట్రీలు దాటి రిలీజ్ అవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మనకి 'ఎస్ఎస్ఎంబీ 29' 120 కంట్రీల్లో రిలీజ్ అవబోతున్నది. ఇది వరల్డ్ రికార్డ్ అనమాట. కనీసం మనకి మూవీ టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు. అప్పుడే మనకి వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఇంకా మూవీ స్టార్ట్ చేస్తే, మూవీ అనౌన్స్ చేస్తే, టీజర్, ట్రైలర్ ఊహిస్తేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి. ఈ రికార్డు మీద, ఈ అప్డేట్ మీద మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.